2 రోజుల క్రితం వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన భూముల్లో నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇళ్ళ నిర్మాణం చేసుకొని దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తుంది. వాళ్ళు కోర్టుకు వేశారు. హైకోర్టు కూడా వాళ్ళకి అనుకూలంగా 2019లో వాళ్ళకి తీర్పిచ్చింది పేదలకి. ఆ రోజు కలెక్టర్ కానీ ఇంకా సంబంధిత అధికారులు కానీ ఆ పేద ప్రజలకి ఆ కోర్టు వాళ్ళకి చెందాలని చెప్పేసి తీర్పిచ్చినా కూడా దాన్ని అమలు చేయలేదు. అమలు చేయకుండా ఇప్పుడు 8 సంవత్సరాల వంటి నివాసం ఉంటుంటే కనీసం ఉరిదీసే ముందైనా నీ కోరిక ఏందని చెప్పేసి ఒక ఖైదీని అడుగుతారు. అట్లా పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. ఒక నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు ఖాళీ చేయాలని ప్రభుత్వం నిజంగా ఖాళీ చేపిస్తే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు వేరే ఆల్టర్నేట్ చూసుకోవటానికి అవకాశం కల్పించాలి. అట్లా కాకుండా ఒక దాదాగిరిగా పోలీసులంతా మోకరించి అట్లా చీమల్లాగా వాళ్ళ ఇండ్ల పైన ఒక పోలీసు బందోబస్తు అప్పటికప్పటికే స్పాట్లో ఇండ్లని కూలగొట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికే అసలే పేదలు అక్కడ డబ్బులు పెట్టి ఆ ఇండ్ల స్థలాలు కొనుక్కొని అట్లా నష్టపోయారు. ఇప్పుడు ఇండ్లు కూలగొట్టి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పెట్టుబడిని కూడా కోల్పోయారు. ఇల్లు లేనటువంటి పరిస్థితి, డబ్బులు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు సామాన్లు కూడా లేవు. కనీసం మళ్ళీ ఉండటానికి వాళ్ళని ఉటావిటిన ఖాళీ చేపించి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇక్కడ సంబంధిత మన జిల్లా సెంటర్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ స్పందించాలి. జిల్లా అధికారులు స్పందించాలి. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసం ఉన్నటువంటి స్థలాల్లోనే వాళ్ళకి ఇంటి నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టాలని చెప్పేసి ఆ నిర్మాణం చేపట్టేదాకా పేద ప్రజల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా CPIM మాస్ లైన్ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.